మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 25వ తారీఖు సాయంత్రం మొదలై 26, 27 తారీఖులో జరిగేటువంటి ఈ షష్టగ్రహ కూటమి వలన ముఖ్యంగా కన్యా రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఈ షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు కలిసి ఒక రాశిలో ఉండటం. అంటే గ్రహ సంచార రీత్యా 2 గ్రహాలు 3 గ్రహాలు కలవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. అయితే ఈ 6 గ్రహాలు కలవడం అనేటువంటిది అత్యంత అరుదుగా జరిగేటువంటి సంఘటన. దీంట్లో మరొక ప్రత్యేకత ఏంటంటే 26వ తారీఖు సూర్యగ్రహణం నాడు కూడా ఈ షష్టగ్రహ కూటమి కొనసాగుతోంది. అలాగే ఈ రాహుకేతువులతో కలిసినటువంటి ఈ షష్టగ్రహ కూటమి కాలసర్ప దోషాన్ని కూడా సూచిస్తోంది. ఇటువంటి అనేక ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అది భారతదేశం మీద, దేశాధినేతల మీద, ప్రపంచ దేశాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందనేటువంటి విషయాల గురించి గతంలో ఒక వీడియోలో తెలియచేశాం. అప్పుడు చాలామంది మమ్మల్ని ఫోన్ కాల్స్ ద్వారా మా రాసులకి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటుంది చెప్పండి అని అడగటం వలన దాంట్లో భాగంగా అన్ని రాసుల వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాం. దాంట్లో భాగంగా కన్యా రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి ఎటువంటి మంచి ఫలితాలను ఇస్తుంది, ఎటువంటి చెడ్డ ఫలితాలను ఇస్తుంది అనేటువంటి విషయాల గురించి మీకు తెలియజేయటానికి ప్రయత్నం చేస్తాను. అయితే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ అనుకుంటున్నట్లుగా ఈ 25వ తారీఖు స్టార్ట్ అయినటువంటి ఈ షష్టగ్రహ కూటమి 26, 27 రాత్రి వరకు కొనసాగుతోంది. ఈ కొనసాగినటువంటి షష్టగ్రహ కూటమి రోజునే ఏదో జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది అనేటువంటి మాట అబద్ధం. ఉదాహరణ చెప్పాలంటే ఒక చిన్న విత్తనం మనం భూమిలో పాతితే మరుసటి రోజే అది మహావృక్షం కాదు. కానీ ఆ చిన్న విత్తనం మొలకై మొక్కై పెద్ద మానేటువంటి పరిస్థితి కాలానుగుణంగా జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన ఉదాహరణ చెప్పాలంటే ఈ షష్టగ్రహ కూటమి జరిగిన రోజున ఇట్లాగే కొన్ని గ్రహాలన్నీ కలిసిన రోజున హిట్లర్ జన్మించడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ ప్రత్యేకమైన సందర్భాల్లో ఇలా సూర్యగ్రహణం రోజున జరిగినప్పుడు హిట్లర్ వంటి వ్యక్తి జన్మించడం జరిగింది. జన్మించిన వెంటనే ఎవరు యుద్ధాలు చేయలేరు. కానీ అతడు రాబోయే కాలంలో ప్రపంచ యుద్ధానికి మహామారణ హోమానికి కారకుడైనటువంటి ఒక మహర్జాతకుడు, ఒక ప్రమాదకరమైన వ్యక్తి హిట్లర్ జన్మించడం అనేటువంటిది ఇటువంటి సందర్భాల్లో జరిగినప్పుడు మనం గమనించాం. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ రోజే ఏదో జరుగుతుందని భ్రాంతి పడద్దు. రాబోయేటువంటి జీవితంలో జరిగేటువంటి సంఘటనలకి నాంది ప్రస్తావనగా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఇటువంటి గ్రహకూటం అనేటువంటిది సంభవిస్తుంది. అంటే మన రాబోయే విజయాలకి ఇది నాంది కావచ్చు, కలగబోయే ఇబ్బందులకు కూడా ఇది నాంది కావచ్చు. అంటే ఇప్పటి నుంచి జరుగుతుంది. ఎంతకాలం లోపల జరుగుతుందంటే వాటి యొక్క ఫలితాలు మనం మినిమం 3 నెలల నుంచి 6 నెలల లోపల చాలా వరకు మనం గమనించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక విషయానికి వస్తే ఈ కన్యా రాశి వాళ్ళకి సహజ సిద్ధంగానే పొగడ్తలకి లొంగిపోయేటువంటి మనస్తత్వం ఉంటుంది గనక పొగడ్తలకి లొంగిపోయి ఈ కన్యా రాశికి 4వ స్థానమైనటువంటి ధనుసు రాశిలో ఈ 4 గ్రహాలు కలవటం వలన జీవితానికి సుఖం లేకుండా పోవటం, అనవసరమైన వాళ్ళని నమ్మి మోసపోవటం, అనవసరంగా డబ్బులిచ్చి మోసపోవటం, ఇటువంటి అనేక రకాలైన ఇబ్బందుల్ని ఈ షష్టగ్రహ కూటమి తెలియచేస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ ధనుసు రాశిలో గురుడు, శని, కేతువు, రవి, బుధ, చంద్రులు కలుస్తున్నారు. ఈ 4వ స్థానమైనటువంటి ధనుసు రాశి గురుడు స్వక్షేత్రం. ఈ స్వక్షేత్రంలో వ్యయాధిపతి ఉండడం, అలాగే ఈ 6 గ్రహాలు ఒకే చోట కలవడం వలన శనికేతువుల యుతి వలన ఇలా అనేక రకాలైన యుతి వలన మీ సుఖాన్ని కానీ సంతోషాన్ని కానీ మీ అంతటా మీరే దూరం చేసుకునేటువంటి పరిస్థితుల్ని ఈ షష్టగ్రహ కూటమి మీకు తెలియచేస్తోంది. అంటే మిమ్మల్ని మరొకళ్ళు ఇబ్బంది పెట్టలేరు, మిమ్మల్ని మీరే ఇబ్బంది పెట్టుకుంటారు. కారణం ఏంటంటే
మానసికంగా దృఢమైనటువంటి మనస్తత్వం లేనటువంటి కన్యారాశి వాళ్ళకి విచిత్రంగా ఈ షష్టగ్రహ కూటమి తర్వాత పొగడ్తలకు పడిపోవటం, అలాగే డబ్బులిచ్చి మోసపోవటం, ఎవరైనా సరే మీ అంతటి వాళ్ళు లేరనగానే పొంగిపోయి ఇబ్బంది పడటం అనేటువంటిది గోచరిస్తోంది. ఈ ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మానసికంగా దృఢంగా ఉండాలి. అలాగే ఒక వ్యక్తి నన్ను ఎందుకు పొగుడుతున్నాడు నిష్కారణంగా, అంటే కారణం లేకుండా ఒక వ్యక్తి మనల్ని ఎందుకు పొగుడుతాడు, తనకేదో అవసరం ఉన్నప్పుడు పొగుడుతాడు. ఆ పొగిడినప్పుడు దీనిలో ఉన్న మంచి చెడ్డలు ఆలోచించుకునేటువంటి శక్తి మీకు తగ్గుతుంది గనక మీరు మోసపోవటం అనేటువంటిది జరుగుతుంది. మోసపోయి బాధపడి కుమిలిపోయే కంటే మానసికంగా ధైర్యాన్ని మీరు పెంచుకోవాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయాలి. ఇవి కనుక ప్రాక్టీస్ చేసేటట్లయితే మైండ్లో ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం గురించి ఎనాలిసిస్ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. పెరిగినప్పుడు మీకు దృఢమైన మనస్తత్వం ఏర్పడుతుంది. ఇక గ్రహాల రీత్యా చంద్రుడు మీకు లాభాధిపతి అవటం వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. అంటే లాభరాశి అధిపతి అయినటువంటి చంద్రుడు మీ కన్యారాశి కనుక మీది. ఇక్కడ చెప్పవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే కన్యారాశిలో వాళ్ళు చంద్రుడు ఎక్కడున్నా సరే మీ జాతక చక్ర రీత్యా చంద్రగ్రహ శాంతి క్రియలు పాటించండి. అంటే చంద్రమా మనసో జాత, మనసు కారకుడైనటువంటి చంద్రుడు మీకు పాపి కనుక మానసికమైన దృఢత్వం మీకు ఉండదు. కనుక మీరు చంద్రగ్రహ శాంతి జరిపించుకోండి. చంద్రగ్రహ శాంతి జరిపించుకోవడానికి ప్రతి సోమవారం లేదా హస్త, శ్రవణం, రోహిణి నక్షత్రాలలో శివుడికి గనక అభిషేకం చేయించగలిగితే మీకు చంద్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా చంద్రగ్రహ అనుగ్రహానికి మీకు సింపుల్గా ఒక రెమెడీ చెప్తాను. 4 వెండి గోళీలని మీ దగ్గర ఉంచుకోండి. ఇది ఒక చిన్న తంత్ర ప్రక్రియ. 4 వెండి గోళీలని గనక మీరు వాడేటువంటి హ్యాండ్ బ్యాగ్స్లో కానీ, మీ పర్సుల్లో కానీ, మీ వ్యాపార స్థలాల్లో కానీ, కౌంటర్స్లో కానీ ఉంచుకోగలిగితే చంద్రగ్రహ శాంతి కలిగి మానసికమైనటువంటి ధైర్యం, శక్తి సామర్థ్యాలు మీకు పెరుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఒక్క విషయం గురించి ఎంతసేపు ఎందుకు చెప్తున్నామంటే మీరు గనక మనసు పెడితే చెయ్యలేనటువంటి పని అది ఉండదు. అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి గెలుపుకి అవకాశాలని, గెలుపుకి మార్గాలని వేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులకి విద్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులకి మంచి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ ఒక్క దెబ్బలో తీర్చివేయగలిగినటువంటి పరిస్థితిగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటువంటి స్థితి ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఏర్పరుస్తుంది. గతంలో చాలా కాలంగా మీకు చెప్తున్నాం, 4-5 నెలలుగా కాలసర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోండి అని చెప్తున్నాం. చేయించుకుంటే సరే, చేయించుకున్న వాళ్ళు పర్వాలేదు. ఒకవేళ ఎవరైతే చేయించుకోలేదో వాళ్ళు ఈ 25-26 తారీఖుల లోపల కాలసర్పదోషానికి శ్రీకాళహస్తిలో శాంతి పూజ జరిపించుకోండి. కనీసం 25-26 తారీఖుల్లో చేయించుకోలేకపోతే 25-26 తారీఖులు దాటిన తర్వాత వీలైనంత త్వరగా శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోండి. ఇలా జరిపించుకోవడం వలన ఈ రాహుకేతువుల అనుగ్రహం కలిగి మీకు అనేక రకాలుగా ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతారు. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దాదాపు 2 సంవత్సరాలుగా అర్ధాష్టమ శనితో బాధపడుతున్నారు. రేపు జనవరి 23వ తారీఖు నుంచి అర్ధాష్టమ శని బాధలు తగ్గిపోతున్నాయి కనుక ఈ షడ్గ్రహ కూటమి మీ విజయాలకి నాంది వేస్తోంది కనుక నేను చెప్పిన రెమెడీస్ని పాటించేటట్లయితే మీ శక్తి సామర్థ్యాలను గుర్తించి ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు మిమ్మల్ని పిలిచి మంచి అధికారాలని, మంచి బాధ్యతలని అప్పగించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. గత కొద్ది కాలంగా ఈ కన్యారాశి వాళ్ళు సుమారు 2 సంవత్సరాలుగా ప్రజల నిరాదరణకు గురవుతున్నారు. కుటుంబంలో కూడా అనుకోనటువంటి నిరాదరణకి గురైనటువంటి కన్యారాశి వాళ్ళు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఫలితం దక్కని కన్యారాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి మంచి విజయాలని రెడ్ కార్పెట్ లాగా మీకు పరవటం అనేటువంటిది జరుగుతోంది. నేను చెప్పిన ఈ కొద్ది ఇబ్బందుల్ని గనక దాటి మీరు ఆ రెమెడీస్ని పాటించగలిగితే, నేను చెప్పిన జాగ్రత్తల్ని పాటించగలిగితే మీరు ఖచ్చితంగా విజయాలని నమోదు చేసుకుంటారు. ఇకపోతే ఈ షడ్గ్రహ కూటమి వలన మాతృవంశీయుల వల్ల కానీ,
తల్లి తరఫు వాళ్ళు కానీ తల్లి లాంటి వాళ్ళకి కానీ మాతృవర్గీయుల యొక్క వియోగం అనేటువంటిది కొద్దిపాటి ఇబ్బందిని కలిగించే పరిస్థితి గోచరిస్తోంది. దారిన పోయేటువంటి దరిద్రాన్ని మేదేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంటే అనామకుడికి కూడా మీరు పిలిచి సాయం చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఆ సాయం చేసిన వాడు మీకు ద్రోహం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేను చెప్పినట్లుగా ఈ జాగ్రత్తలు పాటించండి. కనీసం గతంలో పాటించకపోయినా ఈ షష్టగ్రహ కూటమి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇప్పటి నుంచైనా సరే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి చేయండి. చంద్రగ్రహ శాంతి చేయండి. అలాగే కాలసర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోండి. అలాగే పొరపాటున కూడా పొగడ్తలకి లొంగవద్దు. ఒక వ్యక్తి మనల్ని పొగుడుతున్నాడంటే ఎందుకు పొగుడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించండి. అలాగే దారిన పోయేటువంటి అనవసరమైన వ్యవహారాలని ఇంటి దాకా తీసుకురాకండి, తెచ్చుకోకండి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మానసిక ధైర్యాన్ని పొందండి. అంటే మానసికంగా ధైర్యంగా ఉండండి. మీకు ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఎన్నడూ చూడనటువంటి విజయాలని మీ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉంది కనుక అర్ధాష్టమ శని దుష్ప్రభావాలన్నీ అయిపోతున్నాయి కనుక ప్రతి రంగంలో వాళ్ళు విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు, అలాగే వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ కూడా మంచి మంచి స్థానాలకి వెళ్ళగలుగుతారు. రాజకీయ నాయకులకి రాజయోగం కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మీది మిక్కిలు ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఎవరైతే విదేశాలతో వ్యాపారం చేస్తారో, విదేశాలలో వ్యాపారం చేస్తారో, విదేశాలు వెళ్తుంటారో, విదేశీ ప్రయాణాలు చేస్తుంటారో, వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళందరికీ అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా ఈ షడ్గ్రహ కూటమి గోచరిస్తోంది. మరలా చెప్తున్నాను, ఆ రోజునే జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. ఆ రోజు నుండి ఈ జరగబోయేటువంటి మంచి ఫలితాలకి నాంది ప్రస్తావనగా ఈ షడ్గ్రహ కూటమి మీ జాతకాన్ని, కన్యారాశి వాళ్ళ యొక్క జాతకాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా కన్యారాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో గర్భ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అలాగే రక్త సంబంధమైన ఇబ్బందులు, పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక ఆహార విహార నియమాలు కాస్త జాగ్రత్త పాటించండి. నేను చెప్పినటువంటి రెమెడీస్ని కనుక మీరు పాటించగలిగితే ఎటువంటి ఇబ్బందులు మీ దగ్గరికి రావు. అలాగే నేను చెప్పిన అన్ని విజయాలు కూడా మీరు పొందగలుగుతారు. నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకోండి. ఈ షడ్గ్రహ కూటమి వల్ల నేను చెప్పినటువంటి అంశాలన్నీ మీలో ప్రవేశించే అవకాశం ఉంది కనుక, మీ వ్యక్తిత్వంలో కానీ మీ మనస్తత్వంలో కానీ ప్రవేశించే అవకాశం ఉంది కనుక ఆ జాగ్రత్తలు పాటించి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, చక్కటి కుటుంబ జీవనంతో చక్కగా ఉండాలని, బ్రహ్మాండంగా జీవితం గడపాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.